నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। కోస్టల్ కారిడార్ గా చీరాల తీరని అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్న వేటపాలెం ఆర్యవైశ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్। చీరాల సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటకుల ప్రమాదాలను నియంత్రించేందుకు అన్ని చర్యలు చేపడతాం। బీచ్ ఓపెన్ కు అధికారులు సహకరించాలని కోరిన ఆంధ్రప్రదేశ్ బీచ్ రిసార్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు। ఉచిత ఇసుక విధానంతో ప్రజలందరికీ ఇకపై అందుబాటులోకి ఇసుక। బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి। వేటపాలెంలోని కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఆర్యవైశ్య సమితి ఆధ్వర్యంలో బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, చీరాల ఎమ్మెల్యే కొండయ్యకు ఘన సన్మాన కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రతినిధులు, వ్యాపారులు కలిసి గజమాలతో ఘన సత్కారం నిర్వహించారు। కోస్టల్ కారిడార్ గా చీరాల ప్రాంత అభివృద్ధికి పునాదులు పడుతున్నాయని, ఉద్యోగ ఉపాధి అవకాశాలతో ఆదర్శ నగరంగా చీరాల ఎదగనుందని బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ అన్నారు। వేటపాలెంలోని కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఆర్యవైశ్య సమితి ఆధ్వర్యంలో బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, చీరాల ఎమ్మెల్యే కొండయ్యలకు ఘన సన్మాన కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రతినిధులు, వ్యాపారులు కలిసి గజమాలతో ఘన సత్కారం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోర్ట్ బేసిక్ డెవలప్మెంట్ దిశగా ప్రస్తుతం ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఇటీవలి ఢిల్లీ పెద్దల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోస్టల్ కారిడార్ మరియు ఎకనామిక్ జోన్ అంశాలు ప్రస్తావించారని ఎంపీ వెల్లడించారు। ఐటీ హబ్, మెగా టెక్స్టైల్ పార్కులను చీరాల్లో నిర్మించే విధంగా ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు ఉంచడం జరిగిందన్నారు। వ్యాపార రంగాల్లో అంచెలంచెలుగా ఎదుగుతున్న ఆర్యవైశ్యులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు। రాయితీలు, పథకాలతో వ్యాపారాలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు। ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ చీరాలలో వ్యాపారులు అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటారని హామీ ఇచ్చారు। కార్యక్రమంలో సలగల రాజశేఖర్, ఆర్యవైశ్య ప్రతినిధులు బాలకృష్ణ, ముత్తుకుమారన్, పోతురాజు, శ్రీనివాసరావు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు। ఇదే కర్మకు పెరిగిన రోజున స్పష్టంగా చూశాను। ఒకటే చెప్తున్నాను, ఇక్కడ కులం అనేది కాదు। గౌరవనీయులు మన పార్లమెంట్ అంటే బాపట్ల పార్లమెంట్ ఎంపీ గారు చీరాలలో ఐటీ హబ్ వస్తుందని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఇక్కడికి వచ్చే ప్రకటించారు। చీరాల సముద్ర తీర ప్రాంతంలో పర్యాటకుల ప్రమాదాలు నియంత్రించేందుకు గాను అన్ని చర్యలు తమ అసోసియేషన్ తరపున చేపడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీచ్ రిసార్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు। వేటపాలెం మండలం రామాపురం బీచ్ రిసార్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీరంలో ప్రమాదాల నియంత్రణకు తాము చేపట్టబోయే చర్యలను అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు। సముద్ర తీర ప్రాంతంలో ఇటీవలి పర్యాటకులు వరుసగా మృత్యువాత పడ్డ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కొండయ్య సూచనల మేరకు బీచ్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీచ్ రిసార్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు। చీరాల సముద్ర తీర ప్రాంతంలో పర్యాటకుల ప్రమాదాలు నియంత్రించేందుకు గాను అన్ని చర్యలు తమ అసోసియేషన్ తరపున చేపడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీచ్ రిసార్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు। వేటపాలెం మండలం రామాపురంలో బీచ్ రిసార్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీరంలో ప్రమాదాల నియంత్రణకు తాము చేపట్టబోయే చర్యలను అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు। ఇటీవలి కాలంలో చీరాల బీచ్ నందు జరిగిన వరుస ప్రమాదాల అనంతరం చేపట్టిన అత్యవసర చర్యల్లో భాగంగా పర్యాటకులకు బీచ్కి అనుమతి నిలిపివేసిన సంగతి అందరికీ తెలిసిందే అన్నారు। అనేక ప్రచారాలు ప్రజల్లోకి వెళ్లాయని, వాటి వల్ల రాబోయే రోజుల్లో పర్యాటకులకు చీరాల బీచ్పై భయం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు। బీచ్ రిసార్ట్స్ అసోసియేషన్ తరపున ఆయా ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికల బోర్డుల ఏర్పాటు, బీచ్ లోపల పర్యాటకుల్ని గైడ్ చేయడానికి ఎర్రజెండాలు ఏర్పాటు చేస్తామన్నారు। అంతేకాకుండా తీరంలో 5 చోట్ల కావలసిన అవుట్ పోస్టుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు। ప్రభుత్వ సహాయం అందే వరకు ఈ 5 బీచ్ పాయింట్లో 10 మంది గజ ఈతగాళ్లు ఏర్పాటు చేసి వారికి జీతాలు అందించడానికి ముందుకొచ్చామన్నారు। భద్రత కోసం తీసుకున్న చర్యలను పరిశీలించి వెంటనే బీచ్ని పర్యాటకుల కోసం అందుబాటులోకి తేవాలని కోరారు। కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు వీరభద్రరావు, భవానీప్రసాద్, గోవిందరెడ్డి, రవికుమార్, వివిధ రిసార్ట్స్ నిర్వాహకులు పాల్గొన్నారు। దీంట్లో శ్రీకాకుళం దగ్గర తీసుకొని మన కోస్టల్ ఏరియా అంతవరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఆ దగ్గరలో ఉన్న అన్ని రిసార్ట్స్ని కూడా దీంట్లో మెంబర్స్ కింద జాయిన్ చేస్తున్నాము। వైజాగ్ నుంచి కూడా చాలామంది ఇందులో మెంబర్స్ ఉన్నారు, కాకినాడ నుంచి ఉన్నారు, మన ఒంగోలు నుంచి ఉన్నారు, అట్లాగే మన చీరాలు కూడా అందరూ మెంబర్స్ అయ్యారు ఇందులో। ఈరోజు అట్లాగే మన అనుకోకుండా కొన్ని విపత్తులు సంభవించినాయి మన చీరాల బీచ్లో। ఆ విపత్తు సంభవించడం వల్ల కొంతమంది ప్రాణ నష్టం జరిగింది। దాని మీద గవర్నమెంట్ వారు కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి లోకల్గా ఎమ్మెల్యే గారిని అట్లాగే డిఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది। ఎమ్మెల్యే గారు, డిఎస్పీ గారు మాతో పాటు కూర్చుని సమావేశం నిర్వహించి
మేము బీచ్లో తగిన జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలి, ప్రజలకు ఎట్లా అవగాహన కల్పించాలనే దాని మీద అందరం కలిసి సమిష్టిగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. దాన్ని సందర్భంగానే బీచ్లో ఎక్కువలో తెల్లకుండా ఉండటానికి రెడ్ ఫ్లాగ్స్ అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే మేము కొన్ని చోట్ల డేంజర్ జోన్ బోట్స్, అట్లాగే స్విమ్మింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా బోట్స్ ప్లే కార్డ్స్ పెట్టడం జరుగుతుంది. అట్లాగే 5 పాయింట్స్ గుర్తించాము మేము స్విమ్మింగ్ ఏరియాస్ కింద. ఆ 5 పాయింట్స్లో కూడా గజ ఎత్తగాళ్ళని పెట్టి ప్రజలకి తగిన రక్షణ కల్పించడానికి, అట్లాగే టవర్ పాయింట్స్ పెట్టి స్పీకర్స్ మైక్స్ పెట్టి రోతికెళ్లకుండా వాళ్ళని హెచ్చరిస్తూ ఉండటానికి ఇవన్నీ కూడా తగిన చర్యలు తీసుకుంటానికి అందరం కూడా ముందుకు వచ్చి రిసార్ట్ తరఫున చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా జరుగుతున్న సమయంలో ఇక్కడ పర్యాటక రంగానికి ఈరోజు కూడా ఇట్లే మూసేసి ఉండటం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. పర్యాటకులు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రభుత్వం మేము చేస్తున్న వీటన్నింటిని గుర్తించి బీచ్లను ఓపెన్ చేస్తామని కోరుతున్నాం. ఇసుక నూతన విధానంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన శనివారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఇసుక నూతన విధానం అమలుపై సుదీర్ఘంగా వివరించారు. ఉచిత ఇసుక నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ప్రకటించారు. ఇసుక నూతన విధానంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మాట్లాడుతూ ఇసుక పాత విధానం లోభువు ఇష్టంగా ఉందని ప్రభుత్వం గుర్తించి ఇసుక కొరకు ప్రజలు ఇబ్బందులు పడకుండా నూతన విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఉచిత ఇసుక విధానంలో ప్రజలందరికీ ఇసుకను అందుబాటులోకి తెచ్చిందన్నారు. జీసీకేఎస్ ఏజెన్సీల నుంచి ఇసుక స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని ఆర్డీఓలు తహసీల్దార్లను ఆదేశించారు. మండల స్థాయిలో ప్రత్యేక టీంను నియమిస్తామన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఇసుక తీసుకువెళ్లడానికి ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఈ నెల 8వ తేదీ సోమవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి ఇసుక వినియోగదారులకు ఉచితంగా ఇవ్వనుందన్నారు. ఒక్క వ్యక్తికి ఒక రోజులో కేవలం 20 టన్నులు మాత్రమే తీసుకువెళ్లడానికి అనుమతిస్తామన్నారు. వినియోగదారులకు ఎలాంటి సమస్యలు రాకుండా భవన నిర్మాణదారులకు భారం లేకుండా ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ప్రస్తుతం బాపట్ల మండలం మార్కెట్ యార్డ్లోని ఇసుక స్టాక్ పాయింట్లో 15,450 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. వేటపాలెం జాతీయ రహదారి వద్ద స్టాక్ పాయింట్లో 4,053 మెట్రిక్ టన్నుల ఇసుక, అద్దంకి మండలం అనమనమూరు స్టాక్ పాయింట్లో 10,374 మెట్రిక్ టన్నులు, అద్దంకి తిమ్మాయిపాలెం స్టాక్ పాయింట్లో 5,103 మెట్రిక్ టన్నులు, మార్టూరు స్టాక్ పాయింట్లో 2,897 మెట్రిక్ టన్నులు, కొల్లూరు మండలం జువ్వలపాలెంలో స్టాక్ పాయింట్లో 34,859 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద దస్త్రాలు పక్కాగా ఉండాలని సూచించారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధించాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, గనుల శాఖ ఏడీ రాజేష్, డిపిఓ సురేష్, డిపిఓ రవికుమార్, ఆర్డీఓలు, డిఎస్పీలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూట్ చేస్తాం పబ్లిక్కి, అంటే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి. ఈ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకు నియరెస్ట్ స్టాక్ పాయింట్ ఏంటి? సపోజ్ ఒక పర్సన్ ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఇల్లు కట్టుకుంటున్నాడు, లేదా ఒక బిజినెస్ పీపుల్ ఇల్లు కట్టుకుంటున్నాడు. వాళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. డైరెక్టర్ మైండ్స్ అండ్ జియాలజీ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటే స్టాక్ పాయింట్లు అనేవి ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, అక్కడ ధర ఏంటి అనేది కూడా డిస్ప్లే అవుతుంది వెబ్సైట్లో. సో ఆయనకు నియరెస్ట్ స్టాక్ పాయింట్ ఏంటి, దాని ప్రైస్ ఏంటి అనేది. దట్ ప్రైస్ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ అండర్లైన్, మనం అమ్మడం లేదు, ఓన్లీ మన ప్రొడక్షన్, ట్రాన్స్పోర్ట్, అదే ఎక్స్కవేషన్, ట్రాన్స్పోర్ట్, లోడింగ్ అన్లోడింగ్ కాస్ట్ మాత్రమే తీసుకుంటున్నాం. మనం ఎటువంటి ప్రాఫిటబుల్ బిజినెస్ చేయట్లేదు. మనం ఇంకో రకంగా చెప్పాలంటే వీఆర్ గివింగ్ ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఓన్లీ టేకింగ్ ది మనకు అయ్యేటువంటి ఈ హ్యాండ్లింగ్ ఛార్జెస్ మాత్రం తీసుకోవాలి. సో ఆ విధంగా ఎవరికైతే అవసరం ఉందో, అవసరం ఉన్న వాళ్ళు వెబ్సైట్, ఎవరైతే అయితే అవసరం ఉందో శాండ్ ఆయన వెబ్సైట్ చూసుకుంటాడు. వెరీ ఫస్ట్ వెబ్సైట్లో చూసుకున్నాక ధర కూడా అక్కడ తెలిసిపోతుంది, ఆ హ్యాండ్లింగ్ ఛార్జ్ అనేది, దూరం కూడా తెలిసిపోతుంది. సో ఆయన ఏ ప్రైవేట్ వెహికల్లో ఎంగేజ్ చేసుకుంటాడు, మేబీ ఏ ట్రాక్టర్, మేబీ ఏ లారీ ఎంగేజ్ చేసుకుంటే స్టాక్ యార్డ్కి ఆ లారీ అయినా లేదా ఆ ట్రాక్టర్ అయినా అక్కడికి పోతాడు. పోయినప్పుడు ఏ కన్జ్యూమర్ కోసం తీసుకెళ్లాలనుకుంటున్నాడో ఆ కన్జ్యూమర్ తాలూకు ఆధార్ కార్డు, అదర్ క్రెడెన్షియల్స్ని అక్కడ సబ్మిట్ చేయాలి, ఫోటో కాపీ. ఒక మనిషికి ఒక రోజుకి 20 టన్నులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, అంతకు మించి ఇవ్వడం జరగదు. సో ఆ 20 టన్స్ని ఆయన తీసుకొని
ఆ కన్జ్యూమర్కు అక్కడికి వెళ్ళి సప్లై చేస్తాడు. ఆ కన్జ్యూమర్ ఆయనకి ట్రాన్స్పోర్ట్ డబ్బులు చెల్లిస్తాడు. సో ఇక్కడ ఎవరైతే ఆ వెహికల్ తీసుకొని వచ్చాడో అతను మనకైన ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వాటిని ఇక్కడే చెల్లించి వెళ్ళిపోతాడు. ఎక్కడ స్టాక్ యార్డ్లో అక్కడ చెల్లించేటప్పుడు త్రూ ఆన్లైన్ పేమెంట్ లా, ఇట్ ఈస్ యూపీఏ పేమెంట్స్. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. చీరాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో కొలువుతీరిన శ్రీలక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా 108 మహిళా భక్తులచే గోవిందనామ పారాయణ కార్యక్రమం జరిగింది. చీరాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో కొలువుతీరిన శ్రీలక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా 108 మంది మహిళా భక్తులచే గోవిందనామ పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతినిధులు మాట్లాడుతూ గోవింద ప్రచార సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం రైతుల సంక్షేమం కోసం శ్రీరంగం నుంచి అయోధ్య వరకు పాదయాత్ర జరుగుతుందన్నారు. ఈ పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను శ్రీనివాసుని పాదాల వద్ద నుంచి ఈ రోజు పూజా కార్యక్రమాలు జరపడం జరిగిందన్నారు. అక్టోబర్ 12వ తేదీ ప్రారంభమయ్యే ఈ మహాపాదయాత్రలో 1000 మంది భక్తులు పాల్గొంటారన్నారు. మహాపాదయాత్ర విజయవంతంగా జరగాలని బస్టాండ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రథమ పూజ నిర్వహించామని వెల్లడించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. నిర్వహణ ప్రతినిధులు పేర్కొన్నారు. తిరుపతి నుండి శ్రీరంగం నుంచి అయోధ్య వరకు శ్రీ మహాపాదయాత్రతో గోవిందనామాలు, శతకోటి గోవిందనామాలు లేఖనాలని మహారథంలో పెట్టుకొని 4 నెలల పాటు పాదయాత్ర చేస్తారు. ఆ నిమిత్తంగా మా అందరికీ కూడా చీరాల పుర ప్రజలందరూ కూడా జయలక్ష్మి వస్త్రాలయం గుప్తా గారు 1000 కార్డుని మాకు ఇచ్చారు. ఆ కార్డుని కొత్తమాసి సంవత్సరాలయం గారు మాకు తెలియవచ్చారు. మేము వెంకటేశ్వర స్వామి బస్టాండ్ దగ్గర వెంకటేశ్వర వారు వెంకటేశ్వర సంస్థానానికి వచ్చి ఇక్కడ ముందు ప్రప్రథమంగా ఇక్కడ కార్డు పూజ జరిపించి ఇక్కడ కమిటీ వారిని మేము కోరడం జరిగింది. 108 మందితో గోవిందనామాలు పారాయణ చేస్తామని కోరాము. ఇక్కడ 108 అనుకుంటే 175 మంది దాకా స్వామి సేవకి వచ్చారు. తర్వాత జాలాది సుజాత గారు ఈ కార్యక్రమానికి సమారాధన ఏర్పాటు చేశారు. కాబట్టి వారు ఎంతో హృదయంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి ఆశీస్సులు అందరికీ అందించాలనే తపనతో చాలా చక్కగా కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఈ కమిటీ వారికి, ఆ జాలా సుజాత గారికి, కొత్తమాసు సోచల గారికి, జయలక్ష్మి వస్త్రాలయం గారికి, గుప్తా గారికి ఇక్కడ సహకరించిన ధన కనక వస్తు వాహనాలతో ఏదైతే సహకరించారో వారందరికీ కూడా స్వామివారు మంగళాశాసనం. చీరాలలో జరుగుతున్న అక్రమాలపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టణం గడియార స్తంభం సెంటర్లో టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా 1 టౌన్ సీఐ శేషగిరిరావు వినతి పత్రం అందించారు. చీరాలలో జరుగుతున్న అక్రమాలపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టణం గడియార స్తంభం సెంటర్లో టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా 1 టౌన్ సీఐ శేషగిరిరావు వినతి పత్రం అందించారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో చీరాలలో రేషన్, ఇసుక మాఫియాలు అడ్డగోలుగా మారి దోచుకుంటున్నాయని, ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ మాఫియా దందాలు ఇంకా చీరాలలోనే కొనసాగుతున్నాయన్నారు. పోలీసులు దృష్టి పెట్టి అక్రమ దందాలు అరికట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, మోహన్ రావు, రత్నబాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల కాలంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇష్టారహితంగా దోచుకొని ప్రజల చేత తన్నులు తిని వెళ్ళిపోయిన పార్టీకి ఇంకొకసారి చీరాల నడిబొట్టు మీద నుంచొని ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 33 వార్డులకు సంబంధించిన అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ క్యాడరు మొత్తం ఈ రోజున గడియార స్తంభం సెంటర్లో నుంచొని విన్నతి తెలుపుతుంది ఏంటంటే, చీరాల్లో ఏ నాయకుడు వచ్చినా
ఇసుక మీద బతకటం లేదా పేదవాడి నోటికాడు బియ్యం మీద బతకటం జరుగుతూ ఉంది. దీనికి భిన్నంగా మాకు ఒక మంచి వ్యక్తి కావాలని మన మద్దులూరి మాలకొండయ్య గారిని చీరాల నియోజకవర్గ ప్రజలందరూ ఆదరించి అత్యంత మెజార్టీతో గెలిపించుకున్నారు. దానికి విశ్వసించి మేమంతా విశ్వాసంతో తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం ఒకటే కోరుకుంది. ఇక్కడ ఉన్న ఖనిజ సంపద అయిన ముఖ్యమైన ఇసుక మరియు పేదవాడి బియ్యం జోలికి ఎవడైనా వస్తే మా నాయకుడు ఒకటే చెప్పాడు, తోలు తీసి గిడా స్తంభం సెంటర్లో ఎండేస్తాం అని ఒక్కంటిగా చెప్పాడు ఆయన. మేము కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ముఖ్యమైన నాయకులు కానీ ఎవరైనా కానీ మా మద్దులూరి మాలకొండయ్య గారి అనుచరులంగానే నడుస్తామని ప్రతి ఒక్కరికి మనవి చేసుకున్నాం. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా పశుసంవర్ధక శాఖ సౌజన్యంతో ఇంటిగ్రేటెడ్ పీపుల్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో చీరాల ప్రాంతీయ పశు వైద్యశాలలో పశుపక్షాదుల నుంచి సంక్రమించే వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ హనుమంతరావు హాజరయ్యారు. పశుపక్షాదుల నుంచి సంక్రమించే వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ హనుమంతరావు అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా పశుసంవర్ధక శాఖ సౌజన్యంతో ఇంటిగ్రేటెడ్ పీపుల్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో చీరాల ప్రాంతీయ పశు వైద్యశాలలో పశుపక్షాదుల నుంచి సంక్రమించే వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ హనుమంతరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా 90 పెంపుడు కుక్కలకు రబీస్ వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు వేశారు. అలాగే పశు వైద్యశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ఐపీడీఎస్ అధ్యక్షుడు ఎన్డి మార్టిన్ అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకృష్ణ, సహాయ సంచాలకులు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి వ్యాధులన్నీ కూడాను మరి పశుపక్షాదుల నుంచి మనుషులకు వచ్చేవి. సరే, ఇన్ని రకాల వ్యాధులు ఉన్నప్పుడు మనం వీటన్నిటిని గురించి ఏ విధంగా తప్పించుకోవాలి, ఒకటైతే నివారణ మార్గాలు ఏమిటనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అనుదినం ఎక్కడో చోట ఏదో ఒకటి మనం ఎక్స్పోజ్ అవుతానే ఉంటాం మనకు తెలియకుండా. ఎందుకంటే చాలా వ్యాధులు గాలి ద్వారా, నీటి ద్వారా, ఆహారం ద్వారా వచ్చేటువంటి ఎయిర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ చాలా ఉన్నాయి. దీనికి గాను మనం మొట్టమొదట చేయాల్సింది వ్యక్తిగత పరిశుభ్రత ఉండాలి. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం 24 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 77,995 మంది భక్తులు దర్శించుకోగా 30,250 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు స్వామివారికి సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.72 వచ్చిందన్నారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. వచ్చే 5 రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతుందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజులు ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల నుండి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాం. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పరిమాణంలోనే భారీ గ్రహ శకలం ఒకటి భూమిపైకి దూసుకొస్తుందని నాసా ప్రకటించింది. 2024 MT1 పేరుగల ఈ గ్రహ శకలం అంతరిక్షంలో గంటకు 65,215 కిలోమీటర్ల వేగంతో భూమి వైపుకు దూసుకొస్తుందని నాసా హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఆదివారం భూమికి అత్యంత సమీపంగా రానుందని తెలిపింది. దాదాపు 260 మీటర్ల వ్యాసం కలిగిన ఈ గ్రహ శకలాన్ని నాసా ట్రాక్ చేస్తుంది. వివిధ దేశాల్లో టెలిస్కోప్లు, రాడార్ వ్యవస్థలు కూడా గ్రహ శకలం గమనాన్ని పరిశీలిస్తున్నాయి. ఇది భూమిని దాటుతున్న సమయంలో రెండింటి మధ్య సుమారుగా 15 లక్షల కిలోమీటర్ల దూరం ఉంటుందని, అయినప్పటికీ భూమిని ఢీకొందని ఖచ్చితంగా చెప్పలేమని సైంటిస్టులు అంటున్నారు. కేంద్ర బడ్జెట్పై కసరత్తు పూర్తయింది. ఈ నెల 23వ తేదీన పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెడతారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్బీఐ గవర్నర్తో భేటీ అయ్యారు నిర్మల. ఈ నెల 22 తేదీ నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. వరుసగా 7వ బడ్జెట్ను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించబోతున్నారు నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్పై దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆదాయపు పన్ను స్లాబ్లో తమ ఊరట లభిస్తుందని ఉద్యోగులు గంపెడాశతో ఉన్నారు.
సేవింగ్స్ బ్యాంకు ఖాతాల నుంచి వడ్డీపై 50,000 వరకు పన్ను మినహాయింపు ఇచ్చే అవకాశాలున్న ఈ బడ్జెట్ సమావేశాల్లో 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. 3 టర్మ్ల భేటీలు అప్పుడు ఇప్పుడు విభజన సమస్యలే అజెండా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పట్లో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిసారి భేటీ కాగా ఆ తర్వాత జగన్, కేసీఆర్ సమావేశమయ్యారు. తాజాగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి మీట్ అయ్యారు. 3 సార్లు కూడా విభజన సమస్యలే అజెండాగా సమావేశాలు నిర్వహించడం, సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇంతకీ 3 టర్మ్ల భేటీల్లో తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఏ మేరకు కొలిక్కి వచ్చాయి? తాజా సమావేశంలో సాధించిన పురోగతి ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 ఏళ్లు గడిచిపోయింది, కానీ ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యలు మాత్రం కొలిక్కి రాలేదు. దాంతో నాటి నుంచి నేటి వరకు తెలుగు రాష్ట్రాల సీఎం సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా సోమవారం దేశీయ మార్కెట్లో అత్యంత చౌక ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు మెర్సిడెస్ బెంజ్ ఈక్యూను ఆవిష్కరించనుంది. ప్రస్తుత GLA ప్లాట్ఫామ్పై రూపుదిద్దుకుంది ఎలక్ట్రిక్ EQA. 3 ఏళ్ల క్రితమే గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్ తాజాగా భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది. దీని ధర 65 నుంచి 70 లక్షల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. 70.5 కిలోవాట్ల బ్యాటరీతో వస్తున్న WLTP రేంజ్ సింగిల్ ఛార్జింగ్తో 560 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని తెలుస్తోంది. రియల్ వరల్డ్ రేంజ్ మోడల్ 450 నుంచి 460 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని భావిస్తున్నారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే భారత మహిళల జట్టు డిపెండింగ్ ఛాంపియన్ గా ఆసియా కప్ లో ఆడనుంది. శ్రీలంక వేదికగా మరో 13 రోజుల్లో మెగా టోర్నీ షురూ కానుంది. దీంతో శనివారం భారత క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన స్క్వాడ్ ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా, ఓపెనర్ స్మృతి మంధానా వైస్ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. 15 మందితో పాటు మరో 4 ట్రావెల్ రిజర్వ్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఆసియా కప్ టోర్నీపై ఆశలు పెట్టుకున్న షబ్నం షకీల్, అమజ్దోష్ కౌర్లను సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. జూలై 19వ తేదీన టోర్నీ ఆరంభం కానుంది. ఆ మరుసటి రోజే భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోస్టల్ కారిడార్ గా చీరాల తీరని అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నాం. వేటుపాలెం మార్యవేశ సమితి ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్. చీరాల సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటకుల ప్రమాదాలు నియంత్రించేందుకు అన్ని చర్యలు చేపడతాం. బీచ్ ఓపెన్ కు అధికారులు సహకరించాలని కోరిన ఆంధ్రప్రదేశ్ బీచ్ రిసార్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ఉచిత ఇసుక విధానంతో ప్రజలందరికీ ఇకపై అందుబాటులోకి ఇసుక. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.